తెలంగాణలో 36 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. మరో 4 నాన్ క్యాడర్ అధికారులను కూడా బదిలీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీధర్కు అదనపు బాధ్యతలు అప్పగించగా, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిఠల్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాష్, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయల్, హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ స్పెషల్ సెక్రటరీ ఐజీగా రాజీవ్ గాంధీ హనుమంతు, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఈ నవీన్ నికోలస్, సమాచార శాఖ కమిషన్ కార్యదర్శిగా భారతి లక్పతి నాయకులను నియమించింది. ఇక తెలంగాణ రాష్ట్ర సిపిఆర్ఓగా గుర్రం మల్సూర్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కొత్త మంత్రులకు జిల్లాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. వివేక్ కు మెదక్, వాకటి శ్రీహరికి ఖమ్మం, అడ్లూరి లక్ష్మణ్ కు నల్గొండ జిల్లా బాధ్యతలను అప్పగించింది. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దామోదర రాజు నరసింహకు మహబూబ్ నగర్, శ్రీధర్ బాబుకు రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వరంగల్, పొన్నం ప్రభాకర్ కు హైదరాబాద్, సీతక్కకు నిజామాబాద్, తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్, జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలను అప్పగించారు.